హాయ్ అండి, నేను పూజిత. ఇవాళ మనం తాంజూర్ పెయింటింగ్లో ఉన్న ప్యారెట్ని ఎలా మనం డ్రా చేసుకోవాలి, ఎలా చేయాలనేది ఇవాళ ఒకసారి చూద్దామండి. దీనికి మనకు కావాల్సిన ఐటమ్స్, ఫస్ట్ తాంజూర్ పెయింటింగ్ సంబంధించిన ప్యారెట్ ప్రింట్ ఒకటి తీసుకోవాలి, అండ్ కార్బన్, ఫ్యాబ్రిక్ రింగ్, యాక్రికల్ కలర్స్, అండ్ ఇది గోల్డ్ అవుట్లైనర్ అంటాం మనము. ఇది తాంజూర్ పెయింటింగ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. గోల్డ్ అవుట్లైనర్ అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ అండ్ బ్రషెస్. ఇప్పుడు ఐటమ్స్ కూడా ఏంటో చూసేశారు కదా, ఇప్పుడు ఎలా డ్రా చేయాలో ఒకసారి చూద్దాము. ఈ కార్బన్ని ఇలా పెట్టుకున్న తర్వాత పైన మనం ఏదైతే ప్రింట్ ఉందో దాన్ని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు వీలైతే ఏదైనా పిన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే టేప్ పెట్టుకోవచ్చు. ట్రేసింగ్ ఎక్కడ ఏ ప్లేస్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లోనే కరెక్ట్గా పిక్చర్ని ప్లేస్ చేసుకొని ఇప్పుడు మనం ఇలా ట్రేస్ చేసుకోవాలి. మనం ప్రింట్ తీసుకున్న పేపర్ అనేది ఎక్కడ మనము కదల్చడం అట్లా ఏం చేయొద్దు. ఏదైతే ఈ అవుట్లైన్ ఉందో అవుట్లైన్కి మనం బయటికి వెళ్ళకూడదు, అట్లనే లోపల ఉండకూడదు. కరెక్ట్గా సేమ్ లైన్లోనే మనం ట్రేస్ చేసుకోవాలి. ట్రేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ట్రేసింగ్ ఎంత బాగా వస్తుందో మనకు తర్వాత అవుట్పుట్ అనేది అంత మంచిగా ఉంటుంది. ఓకే అండి, ట్రేసింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ట్రేసింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం చూడాలి, అంటే ప్రింట్ ఎలా ఉంది ఏంటి అని. ఓకే, బాగా వచ్చింది ప్రింట్. ఇప్పుడు ఫ్యాబ్రిక్ రింగ్ అనేది మనము సెట్ చేసుకోవాలి. ఇట్లా నార్మల్ ఇట్లా రౌండ్ ఉన్నదాన్ని మనకు ఫ్యాబ్రిక్ కింద పెట్టుకోవాలి. ఏదైతే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో ఈ అడ్జస్ట్మెంట్స్ ఉన్నదాన్ని మనం పైన సెట్ చేసుకోవాలి. ఇలా ఫ్యాబ్రిక్ని కొంచెం గట్టిగా ఇట్లా లాగినట్లు చేసి ఈ రింగ్ అనేది ఇట్లా స్టిఫ్గా చేసుకోవాలి. ఈ అడ్జస్ట్మెంట్స్ చూసుకొని ఫ్యాబ్రిక్ని కూడా మనం స్టిఫ్గా ఉండేటట్లు తీసుకోవాలి. స్టిఫ్గా లాక్కొని దీన్ని నీట్గా ఫిట్ చేసేసుకోవాలి. ఇట్లా నీట్గా ఫిట్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా చెక్ చేసుకుంటే మనకి ఇట్లా ఫ్యాబ్రిక్ అనేది చాలా టైట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి కలరింగ్ ఎలా వేయాలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ వైట్ బేస్ తీసుకొని మొత్తం వైట్ బేస్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఫ్లాట్ బ్రష్ తీసుకొని ఏ పెయింటింగ్కైనా దేనికైనా ఫస్ట్ బేస్ అనేది ఇంపార్టెంట్. బేస్ అనేది మనము కంపల్సరీ వైట్ బేస్ అనేది తీసుకోవాలి. ఏదైతే షేప్ ఉందో షేప్ని అస్సలు మిస్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. షేప్ అవుట్ చేయొద్దు. ఏదైతే కార్బన్తో ట్రేస్ చేసుకున్నామో సేమ్ షేప్లో అయితే మనము చేసుకోవాలి పెయింటింగ్ అనేది. అండ్ బేస్ పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే షేడింగ్స్, కలర్స్ అని స్టార్ట్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఇక్కడ ఈ రింగ్స్ని వదిలేసి షేడ్ చేస్తున్నాను. మనకు తాంజూర్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గోల్డ్ వర్క్. ఈ గోల్డ్ వర్క్ మనం ఎక్కడైతే చేస్తామో గోల్డ్ వర్క్ చేసిన దగ్గర మనము బేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరీ థిక్గా కాకుండా అండ్ మరీ థిన్గా కాకుండా మీడియంగా ఇచ్చుకోవాలి. అంటే మనము ఫ్యాబ్రిక్ పైన చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది అది ఎంతవరకు తీసుకుంటుంది ఏంటి అనేసి. ఇక్కడ మనకు గోల్డ్ వర్క్ వస్తుంది, ఇక్కడ అవసరం లేదు. కింద ఫెదర్స్కి వైట్ బేస్ అనేది ఇచ్చేసేయాలి. ఈ కలర్స్ క్లాత్స్కి దేనికైనా వైట్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వైట్ బేస్ చేసిన తర్వాత మాత్రమే మనము షేడింగ్స్ కానీ కలర్స్ కానీ చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది. ఇది డ్రై అవ్వడానికి మనకు 15 minutes టైం పడుతుంది. ఓకే అండి, ఇది మనకు పూర్తిగా డ్రై అయింది. ఇప్పుడు మనం ప్యారెట్ కలర్స్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేను ప్యారెట్ కలర్కి లెమన్ ఎల్లో అండ్ డార్క్ గ్రీన్ తీసుకుంటున్నాను. ఎప్పుడు బేస్ అనేది మనం లైట్ కలర్స్లోనే తీసుకోవాలండి. బేస్ ఇక్కడ నేను బేస్ అనేది లెమన్ ఎల్లో తీసుకుంటున్నాను. మొత్తం సేమ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మొత్తం ఇలా పెయింట్ చేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి అవుట్పుట్ అనేది అయిన తర్వాత. కొంచెం మనం టైం స్పెండ్ చేసి చేసుకుంటే ఇది డ్రై అవ్వక ముందే మనము
ఈ బ్రష్ని ఒకసారి క్లీన్ చేసేసుకొని వేస్ట్ క్లాత్తో ఒకసారి క్లీన్ చేసుకొని బ్రష్ని డార్క్ కలర్ తీసేసుకొని వెరీ లిటిల్ బిట్ డార్క్ కలర్ తీసుకొని ఎడ్జెస్లో ఇలా ఎక్కడ మనం షేప్ అనేది మిస్ చేయొద్దు. ఒక లైన్ లాగా గీసుకున్న తర్వాత మళ్ళీ బ్రష్ క్లీన్ చేసుకొని బ్రష్ని వేస్ట్ క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇప్పుడు షేడింగ్ అనేది ఇప్పుడు నేను ఈ బ్రష్కి ఏ కలర్ అనేది తీసుకోలేదండి. ఇప్పుడు షేడింగ్ స్టార్ట్ చేద్దాం మనము. ఇక్కడ ఎడ్జెస్ నుంచి ఇలా షేప్ని ఎక్కడ బ్రష్ని తేల్చట్లేదు చూడండి. మీరు బాగా గమనించినట్లయితే సేమ్ ఎక్కడైతే ఎట్లా ఉందో అలానే అదే షేప్లో బ్రష్ని తీసుకొస్తున్నాం. తాంజూర్లో మెయిన్ షేడింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు డార్క్ ఉంటుంది, మధ్యలో మీడియం ఉంటుంది, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏదైతే బేస్ కలర్ తీసుకున్నామో బేస్ కలర్ కూడా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. తాంజూర్లో బేస్ ఏదైతే తీసుకున్నామో ఆ బేస్ అనేది ఖచ్చితంగా కనిపించాలన్నమాట. అప్పుడే అది తాంజూర్ అవుతుంది. అన్ని కలర్స్ కలిపి చేసినట్లయితే అది ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అవుతుంది అన్నమాట. ఈ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బాడీ మొత్తం కూడా ఇప్పుడు కింద వరకు ఎల్లో ఇచ్చేస్తున్నాను నేను. నార్మల్ బ్రష్తో ఒకసారి నేను షేడింగ్స్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చిన్న ప్లేసెస్ ఉన్నప్పుడు మనము సైడ్ నుంచి షేడింగ్ ఇచ్చుకోవాలండి. అంటే ఇట్లా మొత్తం షేడింగ్ ఇస్తే అంటే మన బయట కూడా మనకు పెయింట్ వెళ్ళిపోతుంది అనమాట. అందుకని చిన్నవి ప్లేసెస్ గ్యాప్స్ ఉన్నప్పుడు సైడ్ నుంచి షేడింగ్స్ ఇచ్చుకోవాలి. షేడింగ్ కంప్లీట్ చేసేసాము. ఫెదర్స్కి న్యాచురల్ లుక్ రావాలంటే మనకు ఫెదర్స్ కింద ఎల్లోయిష్ అండ్ ఆరెంజ్కి కనిపించినట్టు అనిపిస్తుంది. ఇక్కడ నేను ఫెదర్స్కి పెయింట్ చేసుకోవడానికి గోల్డెన్ ఎల్లో అండ్ ఆరెంజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ గోల్డెన్ ఎల్లో బేస్ తీసుకుంటున్నానండి. ఎక్కడ నేను షేప్ మిస్ చేయట్లేదు చూడండి. మొత్తం తీసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ ఫెదర్స్కి మనం షేడింగ్ అనేది చేసుకున్నాము. మొత్తం లెఫ్ట్ సైడ్ షేడింగ్ అనేది చేసుకుంటున్నామండి. అన్ని దగ్గరలో ఇట్లా లెఫ్ట్ సైడ్ డార్క్ కలర్ అనేది మనము ఇచ్చుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని బ్రష్ క్లీన్ చేసుకొని నార్మల్ బ్రష్ తీసుకొని ఒకసారి షేడింగ్ అనేది ఇచ్చుకోవాలి. మనకి ఇలా బ్యూటిఫుల్గా ఫెదర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మనం ఇప్పుడు బ్లాక్ తీసుకొని పాయింట్ బ్రష్తో ఐ డ్రా చేసుకున్నామండి. ఐ ఇక్కడ నోస్కి ఎదురుగ్గా ఉన్నట్లు ఇట్లా ఇట్లా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 వచ్చి డౌన్కి ఇలా దీనికి మధ్యలో మనం ఐబాల్ అనేది వేసుకోవాలి. ఇలా మనం ప్యారెట్ ఐ చేసుకున్నాము. అండ్ దీనికి బ్లాక్తోనే అవుట్లైన్. అవుట్లైన్ అనేది ఎక్కడ బయటికి వెళ్ళకూడదు. ఇట్లా బ్లాక్తోనే అవుట్లైన్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు నోస్కి మనము రెడ్ కలర్ వేసుకున్నాము. నోస్కి రెడ్ కలర్ తీసుకొని నోస్కి ఇలా డ్రా చేసేసుకున్నాం. దీనికి ఇప్పుడు మనము మెరూన్తో అవుట్లైన్ అనేది ఇచ్చుకున్నాము. ఇప్పుడు ఇది కూడా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనకు మెయిన్ తాంజూర్లో కోల్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. అవుట్లైన్ కోన్స్ అనేసి మనకు ప్రతి స్టేషనరీ షాప్స్లో దొరుకుతుంటాయి. దీన్ని మనము ఇలా మనకు మెహందీ లేడీస్ కంటే మెహందీ అందరికీ అలవాటు ఉంటుంది. సేమ్ ఎలా మెహందీ అయితే పెడతామో సేమ్ అదే విధంగా ఇలా ఒక అవుట్లైన్ అనేది ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇలా అవుట్లైన్ అనేది మొత్తం ఎక్కడెక్కడైతే మనము బేస్ వేయకుండా వదులున్నామో అక్కడంతా మనం ఇట్లా గోల్డ్ వర్క్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకు వేసిన పెయింటింగ్ డ్రై అవ్వడానికి 1 అవర్ పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ చేసిన పిక్చర్ని ఒకసారి చూపిస్తాను. ఇదోనండి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది ప్యారెట్. ఈ ప్యారెట్ని మనము బ్లౌజెస్ బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్కి వేసుకోవచ్చు అండ్ డ్రెస్సెస్కి వేసుకోవచ్చు అండ్ శారీ బార్డర్స్ బిగ్ బార్డర్స్ ఉంటాయి కదా, బిగ్ బార్డర్స్కి వేసుకోవచ్చు. దేనికైనా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది మెయిన్ తాంజూర్ ట్రెడిషనల్ ప్యారెట్ అండి. ఇలా చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ పెయింటింగ్స్ మనం శారీస్ మీద కూడా ఎలా వేస్తామో ఒకసారి నేను మీకు చూపిస్తాను. మనం ఆర్డర్స్ మీద కూడా ఇలాంటి ప్యూర్ కంచిపట్టు శారీస్, గద్వాల్ శారీస్, మైసూర్ సిల్క్ శారీస్ పైన కూడా ఇలాంటి తాంజూర్ ఆర్ట్స్ అనేది చేయడం జరుగుతుందండి ఆర్డర్ పైన. ఇది మనకు ఆస్ట్రేలియా క్లయింట్ ఆస్ట్రేలియా నుంచి పంపించారు. వాళ్ళ ఆర్డర్ మీద మనం బేస్ చేసుకొని ఇలా బ్యూటిఫుల్గా పికాక్ అండ్ లోటస్ థీము శారీలోనే మెర్జ్ అయిపోయేటట్టు, అంటే శారీలోనే సెల్ఫ్ డిజైన్ ఉండేటట్టు ఇట్లా బ్యూటిఫుల్గా స్టోన్ వర్క్ ఇచ్చి వాళ్ళ గృహప్రవేశంకి అయితే మనం ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. ఇంత బ్యూటిఫుల్గా శారీ అనేది టర్న్అవుట్ అయింది. నాకు ఒక ఇన్స్టా పేజ్ కూడా ఉందండి, పూజీస్ ఆర్ట్ గ్యాలరీ అని. అందులో పెయింటింగ్ ఎలా చేయాలి, తాంజూర్ పెయింట్స్ గురించి వాటికి చిన్న చిన్న టిప్స్ ఇవ్వడం కానీ అన్నీ జరుగుతుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పూజీస్ ఆర్ట్ గ్యాలరీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.